చాలా రోజుల తర్వాత టెంపర్తో తన సత్తా చూపించుకున్నాడు ఎన్టీఆర్. స్టార్టింగ్ లో సూపర్ కలెక్షన్ ని అందుకున్న ఈ మూవీ రన్ స్లో అయ్యి కలెక్షన్స్ చాలా చోట్ల డ్రాప్ అయ్యాయి. నైజాంలో బాగున్న కలెక్షన్స్ మిగతా ఏరియాల్లో ఆ స్థాయిలో లేకపోవడం గమనించుకోవాల్సిన విషయం. ట్రేడ్లో అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 42.35 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే 10 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ రావాల్సిన సమయంలో డ్రాప్ అవడం మొదలైంది. దానికి తోడు చాలా చోట్ల రెండో వారం థియేటర్స్ తీసేశారు. వీకెండ్లలో స్టడీగా ఉన్న కలెక్షన్ మిగతా రోజుల్లో హిట్ టాక్ నడుస్తున్నా ఆ స్థాయిలో కనపడడం లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి మరింత పికప్ ఇవ్వడానికి చిత్రంలో మరిన్ని సీన్స్ కలుపుతున్నట్లు సమాచారం. లెంత్ ఎక్కువగా అవుతుందని భావించి ఎడిటింగ్లో తొలగించిన కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో కలుపుతున్నట్లు తెలుస్తోంది. అలీ సప్తగిరి మధ్య ఓ కామెడీని తీసి కట్ చేసేశారట. దాంతో సినిమాలో అది అర్ధాంతరంగా ముగిసిన ఫీలింగ్. కామెడీ లేదని కమెంట్స్ వచ్చాయి. దాంతో వీటిని కలిపి కొత్త వెర్షన్ ని వదులుతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం రిలీజ్ అయిన 30వ రోజు సందర్భంగా వీటిని యాడ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. 35 కోట్ల షేర్ వద్ద ఈ చిత్రం డ్రాప్ అవడం ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల బోగట్టా. దాంతో టెంపర్ కలెక్షన్ 50 కోట్లు చేరుతాయని భావిస్తున్నారు.